హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సునీత సుబ్రహ్మణ్యం. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా ఎక్కువ రోజులు నిలువ ఉండే టమాటా పచ్చడి, అంటే దీనికి ఎండ అవసరం లేదు, ఏ కాలంలో అయినా పట్టుకోవచ్చండి. అది ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా టమాటాలని నేను 1 కేజీ టమాటోలను తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని క్లాత్తో ఇలా వేసుకొని బాగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి చిన్న చిన్నగా అంటే చిన్న చిన్నగా కాదు, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటే సైజుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పచ్చడి రోజు దోశల్లోకి చట్నీ బోర్ కొట్టినప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా తీసుకుని వేసుకునేలాగా చేసుకోవడమేనండి. డైరీ చట్నీ చేయాలంటే మనకు కూడా ఇబ్బందే కదా, దానికి చాలా ఉపయోగపడుతుంది. దోశకు కానీ రైస్లోకి కానీ దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు కోసి పెట్టుకున్న తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలు వేసుకొని ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఈలోపు మనం చింతపండుని పులిహోర పులుసు కలుపుకున్నట్టు నానబెట్టుకొని, నేనైతే పేస్ట్ తీసి పక్కన పెట్టుకుంటాను ఎప్పుడు, ఇలాగే దేనికైనా ఉపయోగపడుతుందని. అందుకోసమే చింతపండు పులుసు పక్కన పెట్టినాను. కారం, ఇంకా మెంతులు, ఆవాలు 1 స్పూన్ మెంతులు ఇస్తే 2 స్పూన్ల ఆవాలు, ఈ క్వాంటిటీలో మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటే ఇలా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా పచ్చడి చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. టమాటోలు మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మిక్సీలో వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలా ఇనుపుకుంటానండి. పప్పు గుత్తి పెట్టి ఇనుపుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఏదైతే తీసి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానో ఆ చింతపండు గుజ్జు వేసుకోవాలి. లేదంటే మనం ఇలా గుజ్జు లేనప్పుడు చింతపండు వేసి టమాటోల్ని కారం, చింతపండు, టమాటోలు వేసి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. నేనైతే అలా మిక్సీ పట్టుకోకుండా కొద్దిగా టమాటో ముక్కలు ఇలా బాగుంటాయి కాబట్టి వేసుకున్నాను. దానిలోకి ఇనుపుకున్న తర్వాత కారం, పచ్చి కారం అండి. నేనైతే మేము పట్టించుకున్న కారం వాడతాను. ఆవాలు, మెంతిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా ఆయిల్, పచ్చడి కదా ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకోవడమేనండి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మన నోటికి టేస్టీగా ఏమైనా తినాలనిపించినా, నోరు బాగోకపోయినా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకొని తాలింపు వేసుకోవడమేనండి. అంతే, టమాటో నిల్వ పచ్చడి రెడీ. ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఎండ అవసరం లేదు, ప్లస్ పచ్చి టమాటాలే అవసరం లేదు, పండు టమాటాలైనా తీసుకోవచ్చు. ఇది ఒక కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి పచ్చడి ఎలా ఉందో కమెంట్ చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సునీత సుబ్రహ్మణ్యం. బాయ్ బాయ్.